టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ద టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్ ఆల్సో ఎన్క్యాప్సులేషన్, రైట్? సో మనకి నేమ్లోనే ఉంది ఎన్క్యాప్సులేషన్. సో క్యాప్సులేషన్ అనమాట, క్యాప్సిల్ ఐడియా ఉంది కదా, క్యాప్సిల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా. సో అదే మనకి ఈరోజు ఎగ్జాంపుల్. సో ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది ఊప్స్ కాన్సెప్ట్లో లాస్ట్ టాపిక్ అనమాట. సో అసలు ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చెప్పాను కదా, 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పాను. సో ఆ 6 ప్రిన్సిపల్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి క్లాస్, సెకండ్ ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, రైట్? మొత్తం 6 ఉన్నాయి అండ్ మనం 5 డిస్కస్ చేసాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఈరోజు డిస్కస్ చేసేది ఎన్క్యాప్సులేషన్. అసలు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అంటే మనకేంటంటే మనకి డేటా ఉంటుంది కదా, డేటా కోడ్ ఉంటుంది కదా. సో దీన్ని హైడ్ చేయడమే ఎన్క్యాప్సులేషన్ అంట. సో ఇది ఎలా హైడ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ ఈజ్ ది క్యాప్సిల్, రైట్? కనిపిస్తుందా? క్యాప్సిల్, ఇది క్యాప్సిల్ అనమాట, ట్యాబ్లెట్. ఓకే, సో ఈ ట్యాబ్లెట్లో అంటే ఇది ఉంది కదా, దీని లోపల మనకి మెడిసిన్ ఉంటుంది, రైట్? సో ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, సో ఇది ఒక క్యాప్సిల్ అనుకుందాం, ఈ బాక్స్ ఒక క్యాప్సిల్ అనుకుందాం. సో ఇందులో మనం ఏం చేసాం, ట్యాబ్లెట్స్ అనేవి లోపల దాచామన్నమాట, రైట్? కనిపిస్తున్నాయి కదా. సో ఇలా దాచామన్నమాట. సో ఇదేంటి, క్లోజ్ మొత్తం. ఇంక ఇందులో నుంచి నా పర్మిషన్ లేకుండా ఎవరు ఈ లోపల ఉన్న డేటాని బయటకు తీయలేరు. లోపల అయితే క్యాప్సిల్స్ ఉన్నాయి, ఇది బాక్స్ అనమాట. సో మనం దీన్ని ఏమనుకుందాం అంటే ఒక బాక్స్ అనుకుందాం. బాక్స్లో డేటా ఉంది, సేమ్ ఇక్కడ కూడా క్లాస్లో డేటా ఉంది. సో దీన్ని నా పర్మిషన్ లేకుండా ఎవరు తీయలేరు అనమాట. సో ఇదే ఎన్క్యాప్సులేషన్ అనమాట, రైట్? అర్థమైంది కదా. సో ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, మ్యాచ్ బాక్స్. సో ఆ మ్యాచ్ బాక్స్ అనేది క్లాస్ అనుకుందాం. అందులో ఉన్నది కోడ్ కానీ డేటా కానీ అంటాం కదా, కోడ్ కానీ డేటా కానీ. సో ఆ మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కోడ్ కానీ డేటా కానీ అనుకుందాం. ఓకే, సో నా పర్మిషన్ లేకుండా ఆ మ్యాచ్ బాక్స్లో ఉన్న మ్యాచెస్, డేటా కానీ కోడ్ కానీ ఎవరు తీయలేరు అనమాట. అర్థమైంది కదా. దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం, రైట్? ఓకే కదా ఇక్కడ వరకు. సో అసలు ఈ ఎన్క్యాప్సులేషన్ మరి ఎందుకు యూజ్ చేస్తామంటే, సింప్లీ టు హైడ్ ద డేటా ఆర్ కోడ్ ఆర్ బోత్. ఓకే, సింపుల్. ఎన్క్యాప్సులేషన్ అంటే హైడింగ్ ద డేటా అండ్ కోడ్. ఓకే, మరి ఇప్పుడు లోపల ఉన్న కోడ్ని బయటికి తీయాలి అంటే ఎలా అంటే తీయచ్చు. అది నా పర్మిషన్తో అవ్వచ్చు, నా పర్మిషన్ లేకుండా అవ్వచ్చు. ఓకే, కానీ దానికి ఒక సపరేట్ మెథడ్ ఉంది. ఎలా అంటే నన్ను అడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ డేటాని ఇవ్వాలా వద్దనేది నా ఒపీనియన్, నా చాయిస్. నాకు ఇష్టమైతే ఇస్తా, లేదంటే లేదు. సో దీనికి ఒక సపరేట్ మెథడ్స్ ఉంటాయి. సో బై యూజింగ్ మెథడ్స్ వీ కెన్ గ్రాప్ ద కోడ్ ఆర్ డేటా, రైట్? అర్థమైంది కదా, సింపుల్. సో ఆ మెథడ్స్ ఏంటి, మనం ఎలా తీయాలి, అండ్ ఒకవేళ దీన్ని హైడ్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి చెప్తాను. సో మనం ఈ ఎన్క్యాప్సులేషన్ డేటాని హైడ్ చేయాలి అంటే మనం వాడే కీవర్డ్ వచ్చేసరికి ప్రైవేట్. బై యూజింగ్ ప్రైవేట్ వీ కెన్ హైడ్ ద డేటా, రైట్? ఓకే, సో ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే క్లాస్ ఇచ్చేద్దాం. క్లాస్ స్టూడెంట్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, సో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ అనమాట. ఓకే, స్టూడెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్, రైట్? సో ఈ స్టూడెంట్కి అట్రిబ్యూట్స్, మెథడ్స్, ఫీల్డ్స్ ఏముంటాయి? ఒక రోల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, ఐడి కార్డ్ ఉంటుంది. ఓకే, సో అవి ఇచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే నేమ్ ఇద్దాం, స్ట్రింగ్ నేమ్ అండ్ రోల్ నెంబర్. సో ఇంట్ రోల్. ఓకే, అండ్ అనదర్ వన్ వచ్చేసి ఇంట్ ఏజ్ అనమాట. సో ఇంట్ ఏజ్. ఓకే, సో మన క్లాస్ అయితే స్టూడెంట్ అనే క్లాస్ ఇచ్చాం అండ్ స్టూడెంట్ యొక్క ఫీల్డ్స్ ఇచ్చేసాం అనమాట, నేమ్, రోల్ నెంబర్, ఏజ్ ఇవి ఇచ్చేసాం, రైట్? ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే
క్లాస్ డెమో. సో డెమో అనేది ఒక క్లాస్ అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మెయిన్ మెథడ్ ఇచ్చేద్దాం. మెయిన్ మెథడ్ కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ వచ్చేసరికి స్టూడెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. రైట్. సో ఆబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడైతే మనం ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, సో ఆ మెథడ్స్ని కాల్ చేద్దాం. సో అది ఎలా అంటే సింపుల్ ఎస్ డాట్ నేమ్. సో నేమ్ అయితే ఇచ్చేద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సుధీ. రైట్. సో ఇక్కడ ఏంటంటే నేను నేమ్ ఇచ్చాను. సో మన ఈ ఫీల్డ్స్కి మనం నేమ్, రోల్ నెంబర్ ఇవి ప్రొవైడ్ చేయాలి కదా, సో అవి ఇచ్చేద్దాం. నేనైతే నేమ్ ఇచ్చేసాను. అండ్ అనదర్ వన్ వచ్చేసి రోల్ ఈజ్ ఈక్వల్ టు రోల్ నెంబర్, మై రోల్ నెంబర్, దిస్ ఈజ్ మై రోల్ నెంబర్ ఇన్ కాలేజ్ 436. అండ్ అనదర్ వన్ ఏజ్ is equal to 20. మై ఏజ్ 20. సో ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ స్టేట్మెంట్లో ఎస్ డాట్ నేమ్. ఓకే. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకైతే నేమ్ అనేది వచ్చేసింది అనమాట. రైట్. కానీ మరి అసలు నువ్వు చెప్పిందేమో ఎన్క్యాప్సులేషన్ అన్నావు, డేటా హైడింగ్ అన్నావు, కోడ్ హైడింగ్ అన్నావు, బట్ నేమ్ అయితే వచ్చేసింది కదా అంటావు. సో కానీ మనం ఇక్కడ హైడ్ చేయలేదు ఇప్పటివరకు, నార్మల్గా రన్ చేసేసాం. కానీ మనం హైడ్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలని చెప్పాను? ప్రైవేట్. ఓకే. సో ఇప్పుడైతే ఆ ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. ఫర్ దట్ ప్రైవేట్, ఇక్కడ కూడా ప్రైవేట్ ఇచ్చేద్దాం. ప్రైవేట్ ఇక్కడ కూడా సేమ్ మొత్తం ఇచ్చేయడమే. సో చూసాం కదా, ఇక్కడైతే మనం ప్రైవేట్ అనే కీవర్డ్ ఇచ్చేసాం అనమాట. అంటే ఏం చేసాం, మన కోడ్ని, డేటాని హైడ్ చేసాం బై యూజింగ్ ప్రైవేట్ కీవర్డ్. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా. కానీ మనం ఇక్కడ ఇలా యూజ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, సో ఇక్కడైతే నేమ్, రోల్ నెంబర్, ఏజ్ అనేవి ఎర్రర్స్ వచ్చాయి. సో ఎందుకు ఎర్రర్స్ వచ్చాయి చెప్తాను చూడండి. సో చూడండి, ద ఫీల్డ్ స్టూడెంట్ రోల్ ఈజ్ నాట్ విజిబుల్. ఓకే. అండ్ అనదర్ వన్ నేమ్, ద ఫీల్డ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ నాట్ విజిబుల్. సో ఇక్కడ ఏంటంటే మనకి విజిబుల్ అవ్వట్లేదు. ఓకే. కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? మనం ప్రైవేట్ అనే కీవర్డ్ ఇచ్చేసి హైడ్ చేసేసాం. మరి ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మరి తర్వాత మెథడ్స్ యూజ్ చేసి కనిపించేలా చేయొచ్చు కదా అన్నావు కదా. సో అదేంటంటే మనం బై యూజింగ్ మెథడ్స్ వీ కెన్ డూ ఇట్. హౌ? సింపుల్. ఇది కామెంట్స్ ఇచ్చేద్దాం. సో ఇదైతే కామెంట్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెథడ్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఆ మెథడ్స్ వచ్చేసి చెప్తాను చూడండి. ఓకే. పబ్లిక్ int get. సో ఫస్ట్ అయితే స్ట్రింగ్ కదా, సో స్ట్రింగ్ ఇచ్చేద్దాం, స్పేస్ ఇద్దాం సో దట్ మీకు ఐడియా ఉంటుంది. పబ్లిక్ స్ట్రింగ్ గెట్ స్ట్రింగ్. ఓకే. గెట్ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ ఇచ్చేసాం కదా. సో ఇక్కడ ఏంటంటే రిటర్న్ అనే కీవర్డ్ ఇచ్చేసి మనకేంటి స్ట్రింగ్ నేమ్ కదా, రిటర్న్ నేమ్. సింపుల్, ఇంతే. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక మెథడ్ ఇచ్చామన్నమాట. ఓకే. సో ఆ మెథడ్ ఇచ్చేసి రిటర్న్ నేమ్ ఇచ్చాం. అండ్ ఇప్పుడు సేమ్ పబ్లిక్, ఇక్కడైతే మనం నేమ్కి ఇచ్చాం, ఇప్పుడు మన రోల్ నెంబర్కి అండ్ ఏజ్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో పబ్లిక్ int get, ఇందాక మనం స్ట్రింగ్ ఇచ్చాం కదా. సో ఇప్పుడైతే ఇక్కడ గెట్ నేమ్. ఓకే. ఇక్కడ వచ్చేసరికి గెట్ రోల్.
ఓకే. సో ఇక్కడ కూడా రిటర్న్ ఇచ్చేద్దాం, రిటర్న్ రోల్. ఓకే. సో ఇప్పుడైతే ఇంకొకటి ఏముంది, ఏజ్ అనమాట. సో పబ్లిక్ ఇంట్ గెట్ ఏజ్. సో కర్లీ బ్రాసెస్ ఓపెన్. సేమ్ ఇది కూడా రిటర్న్ ఇట్. రిటర్న్ ఏజ్. ఓకే. సో చూసాం కదా. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మనం ఇందాక ఏమి ఇచ్చా, వేరియబుల్స్ ఇచ్చాం. సో ఇప్పుడు నేను మెథడ్స్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎస్నేమ్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏం కాల్ చేసాం, వేరియబుల్ని కాల్ చేసాం. సో కానీ మనం ఇక్కడ వేరియబుల్స్ మనం హైడ్ చేసేసాం అనమాట, రైట్. సో వేరియబుల్స్ హైడ్ చేసి మనం ఇప్పుడు ఏమి ఇచ్చాం, మెథడ్స్ ఇచ్చాం, రైట్. సో ఆ మెథడ్స్ కాల్ చేయాల్సి ఉంటుంది. సో మెథడ్స్ కాల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దట్ ఎస్ డాట్ get name ప్లస్. సో మనం ఏంటంటే ఫస్ట్ నేమ్ ఒకటి ఉంది కదా, సో నేమ్ కూడా ప్లస్ అండ్ రోల్ నెంబర్ ఏజ్ కూడా కావాల్సి ఉంటే సింప్లీ ప్లస్ మళ్ళీ ప్లస్ గెట్ ఎస్ డాట్ గెట్ ఏజ్. సో ఇక్కడ కూడా గెట్ నేమ్ ఇచ్చాం కదా, గెట్ ఏజ్. ఇక్కడ కూడా ఇచ్చేద్దాం ప్లస్ ఎస్ డాట్ గెట్ ఏజ్ అయిపోయింది, ఒక రోల్ నెంబర్. ఓకే. ఎస్ డాట్ గెట్ రోల్, ఎవ్రీథింగ్ ఓకే. సో ఇది ఒకటి ఎర్రర్ వస్తుంది, గెట్ రోల్. ఓకే. సో ఇక్కడ మనం ప్లస్ అవ్వలేదు. సో ఎస్ డాట్ గెట్ రోల్. ఓకే. సో ఇదన్నమాట. సో చూసాం కదా. సో ఇక్కడైతే మనం వేరియబుల్స్ని ఫస్ట్ ఇచ్చాం అండ్ ఆ తర్వాత ఏం చేసామంటే కీవర్డ్ ప్రైవేట్ కీవర్డ్ యూస్ చేసి మనం దాన్ని మొత్తం హైడ్ చేసాం అనమాట. అండ్ ఆ తర్వాత మరి హైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ వేరే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పాను. సో ఆ మెథడ్స్ వచ్చేసరికి పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్, గెట్ రోల్, గెట్ ఏజ్ అనమాట. సో తర్వాత ఇదనమాట. ఓకే. ఇది గెట్ అయిన పెట్టుకోవచ్చు, సెట్ అయిన పెట్టుకోవచ్చు, యాజ్ యువర్ విష్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఎర్రర్ వచ్చింది. సో ఒకసారి చూద్దాం ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది. సో ఎర్రర్ కాదు, సారీ, మనకి నల్ 0 అని వచ్చింది అనమాట అవుట్పుట్. కానీ ఎందుకు నల్ 0 వచ్చింది, కెన్ ఎనీవన్? ఎందుకంటే మనం ఎక్కడ మనం నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ అండ్ ఏజ్ కానీ ఇవ్వలేదు, ఫస్ట్ మెథడ్లో ఇచ్చాం. దాన్ని ఏం చేసాం మనం ఇక్కడ కామెంట్స్ ఇచ్చాం. ఓకే. సో ఏం చేయాలి అంటే ఇప్పుడు జస్ట్ సింప్లీ గెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చేద్దాం అనమాట. సో ది అండ్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 436 అండ్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రన్ చేసినట్లయితే నేమ్ సుధీ, ఏజ్ 20 అండ్ రోల్ నెంబర్ 436. అర్థమైంది కదా. సో ఈ విధంగా ఎన్క్యాప్సులేషన్ ఉంటుంది. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమీ లేదు, చాలా చాలా ఈజీ. జస్ట్ కోడ్ని అండ్ డేటాని హైడ్ చేయడం ఎన్క్యాప్సులేషన్ అనమాట. అండ్ ఈ హైడ్ చేసిన దాన్ని మళ్ళీ చూడవచ్చు బై యూజింగ్ మెథడ్స్ అనమాట, రైట్. సో ఇప్పుడు ఇది మనం ఇచ్చాం కదా, ఇలా ఇది ప్రైవేట్ అని కీవర్డ్ ఇచ్చేసి మనం హైడ్ చేసేసాం. సో అలా హైడ్ చేయడం బదులు అసలు ఇవ్వకపోవడం బెటర్ అనొచ్చు. కానీ ఆ హైడ్ చేసిన దాన్ని మెథడ్స్ ద్వారా చూడొచ్చు అనమాట. సో ఆ మెథడ్సే ఈ గెట్ నేమ్ అనే, గెట్ రోల్ నెంబర్, గెట్ ఏజ్, ఈ మెథడ్స్ అనమాట, రైట్. సో ఈ విధంగా మనకి ఎన్క్యాప్సులేషన్ ఉంటుంది. చాలా చాలా ఈజీగా ఉంటుంది. బట్ చిన్న చిన్న
కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.